ఆర్టిస్ట్‌కి నలుగురిలోకి నేను ఆర్టిస్ట్‌నని తెలియాలి. లేకపోతే మీడియాలో నా పేరు రాయాలి. ఇవన్నీ కూడా కెరియర్ గ్రోత్‌కి చాలా ఉపయోగపడతాయి కదా! ఇవన్నీ ఉండడం తప్పు కాదు. బట్ ఇవే మెయిన్ అని కూడా అనుకోకూడదు. ఒక ఆర్టిస్ట్‌కి హౌ సెన్సిటివ్ దే ఆర్ అక్కడ మీరెవ్వరు లేరనుకోండి. మీడియా కవరేజే లేదు. ఒక పర్సనల్ గెట్ టుగెదర్ అనుకోండి. ఇట్లాంటిది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడ మీడియాని పిలవలేదు. అక్కడ కూడా ఆయన పిలిచి నా గురించి 2 ముక్కలు మాట్లాడితే తనికెళ్ళ భరణి గారి ముందు, నరేష్ గారి ముందు, వెన్నెల కిషోర్ గారి ముందు ఐ ఫీల్ ప్రౌడ్, ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ మోటివేటెడ్, ఐ ఫీల్ మై ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌కి స్టేజ్ మీద పిలవడం అంటే ఫేమస్ అయిపోవడానికి, నెక్స్ట్ మూవీస్ రావడానికి, గుర్తింపు లేదు. అనికే నేననేదేంటంటే నువ్వెవరో తెలియటానికి ఉపయోగపడుతుంది. 100%. అది ఉపయోగపడకపోతే నెక్స్ట్ మూవీ రాదు కదా! అది అంటే ఆడియన్స్‌కి కూడా ఒక గుర్తింపొస్తుంది. అంటే నువ్వు చేసే క్యారెక్టర్ల ద్వారా మీకు గుర్తింపొస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ స్టేజ్ షేరింగ్ అనేది ఉంటే ఆర్టిస్ట్‌లకి, మీడియాకి కూడా ఆహా! ఈ అమ్మాయి ఇందులో చేసింది. ఆ రోల్ చేసింది ఈ ఈ రోల్ అమ్మాయి అని తెలియాలి కదా! ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే మీకు నా అడ్రెస్ ఎలా తెలుస్తుంది? హౌ డు యూ ఫిగర్ అంటే ఔట్? మీరు క్యారెక్టర్‌లో ఒక లుక్ ఒక పరంగా ఉంటారు. ఇప్పుడు మనకి 'హరిహర వీరమల్లులో' ఒక రకంగా ఉన్నారు. అవును. కానీ మార్వాడి గెటప్. మార్వాడి గెటప్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటది? ఆ అమ్మాయి, ఈ అమ్మాయి అనేది తెలియాలి. అదర్వైజ్ మీరు నన్ను ఎక్కడైనా చూసారనుకోండి, మీరు మీరు అనుకోని కూడా అనుకోరు ఈ అమ్మాయి ఆ! వీళ్ళు ఎగ్జాక్ట్‌లీ. మూవీ వాళ్ళు ఈ ప్రెజెన్స్ మనకి ఇవ్వకపోతే, ఈ ఎగ్జిస్టెన్స్ మనకి ఇవ్వకపోతే, ఆ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయి మీరు 100 మూవీలు చేయండి ఎవరికీ తెలీదు. తెలీదు. ఎగ్జాక్ట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీరన్న ప్రొఫెషనల్ కెరియర్ ఆస్పెక్ట్లో. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ ఆల్సో హ్యూమన్ లెవెల్లో, యాజ్ అ పర్సన్ లెవెల్లో ఇన్సైడ్ టు గెట్ మోటివేటెడ్, టు ఫీల్ యువర్ ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను అని. షూటింగ్లో అందరూ గుడ్ మార్నింగ్లు చెప్తారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు, షార్ట్ అవ్వగానే సూపర్ చేసావు నివిత అని చెప్తారు, కాంప్లిమెంట్స్ వస్తాయి. బట్ వాటికన్నా ఇలా ఒక 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 వేదిక మీద గుర్తు పెట్టుకుని పిలిచి కూర్చోబెట్టడం అనేది ఇట్స్ అన్ అల్టిమేట్ మోటివేషన్ అండ్ రికగ్నైజేషన్ ఎనీబడి వాంట్స్. మీకు వచ్చిన డబ్బుల కన్నా ఇది కొన్ని వేల రెట్లు ఎక్కువ. అంటే అది మీకు పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. అవును. కానీ సారంగపాణి జాతకంకి కూడా నన్ను స్టేజ్ మీద పిలిచి ఫోటో తీసుకున్నారు, గ్రూప్ ఫోటో. బట్ స్టేజ్ మీద ఇప్పటి వరకు నేను కూర్చోలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. నాకు ఆ షివరింగ్, మీరు నన్ను చూసిన ఆ ఎక్స్ప్రెషన్స్, దాని వెనుకున్న థాట్స్ ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఇదేంటి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారేంటి? ఐ మీన్ ఇట్స్ నాట్ మై ప్లేస్ కదా. సడన్గా దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్. నో, యూజువల్లీ ఎవరు నన్ను ఇలా కూర్చో అని అనరు కదా. ఇదేంటిది, 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 అందులోనే ఉన్నాను నేను, ఇదేంటిదిలోనే ఉన్నాను. కళ్యాణ్ గారు ఏంటి ఇలా కూర్చోబెట్టారు? ఇప్పుడు నేను ఉండాలా వెళ్ళిపోవాలా? ఉంటే ఓ బాధ, వెళ్ళిపోవాలేమో, ఈ ప్రోటోకాల్ బట్టి వెళ్ళిపోవాలేమో, కానీ కళ్యాణ్ గారే కూర్చోమన్నారు కదా, కూర్చోవాలేమో. ఈ కన్ఫ్యూజన్లో ఎవరు ఇవ్వని గౌరవం నా దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆనందంలో, ఆ ఎక్స్ప్రెషన్స్లో మీరు ఆ కన్నీళ్ళు చూసారు. ఎగ్జాక్ట్‌లీ. మాకు 'రాజా' సినిమా క్లైమాక్స్ గుర్తొచ్చింది. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఐ మీన్ దట్స్ అ వెరీ గుడ్ మెటఫారిక్. అవును. ఒక ఫీమేల్ వెంకటేష్ గారిని చూసినట్టుంది. ఓకే. ఐ లైక్ వెంకటేష్ గారుస్ ఎమోషన్స్ ఆల్సో. సో ఐఎమ్ హ్యాపీ. హీఈస్ అ ఫ్యామిలీ పర్సన్. సో ఎగ్జాక్ట్‌లీ. ఆయన ఎమోషన్స్కి చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఎగ్జాక్ట్‌లీ. ఆయన అలాగే వస్తుంటారు. ఏంటి నన్ను స్టేజ్ మీదకి పిలుస్తున్నారు? ఆర్ఆర్ అలా వస్తుంది కదా. అంత గ్యాప్ కూడా లేదు సార్ యాక్చువల్లీ. గ్యాప్ లేదు కొంచెం. అంటే ఆ గ్యాప్ ఇచ్చే లోపలే ఆ అమ్మాయి రండి 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 అనేసరికి రెఫరెన్స్ తీయాలంటే దట్ ఈస్ ద బెస్ట్ సీన్ ఏమో నిన్న మీకు. దట్ ఈస్ ద రిఫరెన్స్. ఆర్ఆర్ పెట్టుకోవచ్చేమో. యా యా యా.